400 ఎకరాల అడవిని నరికేయాల్సిన అవసరం ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల ల్యాండ్ ని గవర్నమెంట్ తీసుకొని అక్కడ ఐటీ హబ్ ని కట్టాలనుకుంటుంది. ఐటీ హబ్ వల్ల హైదరాబాద్ మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అయితే అక్కడ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో ల్యాండ్ ఉంది, అక్కడ ఐటీ హబ్ ని నిర్మించుకోవచ్చు, ఇక్కడ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నడి బొడ్డులో ఉంది. గవర్నమెంట్ కి కొన్ని కోట్లలో ఆదాయం వస్తుంది. ఐటీ హబ్ ని నిర్మించడం వల్ల 400 ఎకరాల్లో ఎన్నో వన్యప్రాణులను నివసిస్తున్నాయి. ఇంకా ఎన్నో ఆయుర్వేదిక్ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ నాశనం అయ్యే అవకాశం ఉంది. డెవలప్మెంట్ పేరుతో మొన్న నావీ రేడర్ ప్రాజెక్ట్ కింద దామగుండం ఫారెస్ట్ ని, డంపింగ్ యార్డ్ పేరుతో నర్సాపూర్ ఫారెస్ట్ ని, నేడు ఐటీ హబ్ పేరుతో సెంట్రల్ యూనివర్సిటీని ఇలా నాశనం చేసుకుంటూ పోతే మానవాళికి ఉనికి లేకుండా పోతుంది. డెవలప్మెంట్ పేరుతో ప్రకృతిని ఇలాంటి విషయాలు, ఇలాంటి వీడియోలు పక్కా షేర్ కావాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రకృతి ఆగమైపోతుంది, కాపాడుకోవాలి మనమే. దానికి ఒకటే మార్గం సోషల్ మీడియా. తెలియజేయండి, అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక కామెంట్ రాయండి, మన అడవిలో ఉండాలన్నా పోవాలా, మన హైదరాబాద్లో సుడ్రిగా.